ఇంటర్నేషనల్ సూసైడ్ ప్రివెన్షన్ డే సందర్భంగా ప్రముఖ సైకాలజిస్ట్ అన్నం సుబ్రహ్మణ్యం గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఎన్నో సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సుబ్రహ్మణ్యం గారు, సూసైడ్ కంప్లైంట్స్ అనేవి మనం చాలా వింటూనే ఉన్నాం. అసలు ఈ సూసైడ్కి పరిష్కార మార్గాలు ఏంటి? మీ రీసెర్చ్లో మీరు తెలుసుకున్నది ఏంటి? అది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సూసైడ్స్ పూర్తిగా నివారించాలి అంటే మనందరి ఆలోచన విధానంలో మార్పు రావాలండి. థింకింగ్లో మార్పు రావాలండి. ఫస్ట్ పేరెంట్స్ అండి. మేమేం చెప్తున్నామంటే, మీరు పిల్లల మీద ఈ ర్యాంకులకి సీట్ల కోసం అని ప్రెషర్ పెట్టబాకండి. రెండోది, పిల్లల్ని గారాభంగా మితిమించిన గారాభంగా పెంచబాకండి. వాళ్ళు కష్టపడటం నేర్పండి. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్పండి. నేర్పితే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ధైర్యంగా ఉంటారండి. వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం రాదండి. ఇంకోటి పేరెంట్స్ చేయాల్సింది కంపేర్ చేస్తుంటారండి. కంపారిజన్ ఆపండి. కరెక్ట్. ఇప్పుడు ఈ పిల్లాడిని వాళ్ళ తమ్ముడు పిల్లాడితోటో లేకపోతే వాళ్ళ సిస్టర్ డాక్టర్తోనో కంపేర్ చేస్తూ ఉండి వాళ్ళకి సీట్ వచ్చింది, నీకు కూడా రావాలి అని ప్రెషర్ పెడితే మరి ఈయన రానప్పుడు ఏం చేస్తారు? ఆటోమేటిక్గా ఏదో ఒకటి అన్వాంటెడ్ థింకింగ్లోకి వెళ్ళిపోతారండి. కాబట్టి పేరెంట్స్ కంపారిజన్ ఆపాలండి, ప్రెషర్ పెట్టడం ఆపాలి. అప్పుడు చాలా సూసైడ్స్ మనం నివారించవచ్చండి. అదేవిధంగా కాలేజెస్లో, ఎస్పెషల్లీ కార్పొరేట్ కాలేజెస్లో ఇంటర్మీడియట్ లెవెల్ అండి ఎక్కువ జరుగుతాయండి. అవును. ఎందుకు జరుగుతాయి అంటే వాళ్ళు టీనేజ్లో ఉంటారు. 16-17 ఇయర్స్ అండి ఇంటర్మీడియట్ అంటే. అప్పుడే స్కూల్ నుంచి ఇక్కడికి వస్తారండి. కొంచెం వాళ్ళు పాపం ఫ్రీగా గాలి పీల్చుకుందాం కదా అని దృష్టిలో ఉంటే, ఆ టీనేజ్ ప్రాబ్లమ్స్లో ఉంటే వీళ్ళు వచ్చి బాగా నెగిటివ్గా మాట్లాడి నెగిటివ్గా డిగ్రేడ్ చేసి వాళ్ళని రకరకాల సెక్షన్స్ మార్చి వాళ్ళని సైకలాజికల్గా టార్చర్ చేస్తున్నారండి. దానివల్ల ఏమవుతుంది? ఆటోమేటిక్గా దాంట్లోకి వెళ్తున్నారండి. నేనేం చెప్తానంటే, ఎప్పుడైతే ఈ లెక్చరర్స్ ఈ విషయాన్ని గ్రహించి పిల్లలతో మంచిగా ఉంటారో, వాళ్ళకి హెల్పింగ్ మోడ్లో ఉంటారో, ఎప్పుడైతే ఈ నెగిటివ్ ప్రోగ్రామింగ్ ఆపుతారో చాలా సూసైడ్స్ తగ్గిపోతాయండి. నివారించవచ్చండి. అప్పుడు టీనేజ్లో ఉన్న వాళ్ళకి ఏం చేసుకోవాల్సిన అవసరం ఉండదండి. అవునా కదా? చెప్పండి. ఓకే. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, సమాజం యొక్క థింకింగ్ కూడా మారాలండి. సమాజం ఎట్లా ఉందంటే, సక్సెస్ అయిన వాళ్ళు బాగా పొగడటము, ఓకే, ఆ కాలేజీలో వాళ్ళు క్యాష్ ప్రైజ్ 10 lakhs అన్నట్లు ఇవ్వటము, ఒక పాపం రాని వాళ్ళు ఏమన్నా బాధపడిపోతున్నారు, వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారు. ఇది తప్పండి. మన ఆలోచన ఏ విధంగా మారాలంటే, సక్సెస్ వల్ల మనకు లాభం ఉంది, ఫెయిల్యూర్ వల్ల కూడా మనకు లాభం ఉంది. ఎందుకంటే ఫెయిల్యూర్ అనేది మనకు లెసన్ నేర్పుద్దండి. మనం ఎక్కడ తప్పుపోయామని చెప్పుద్దండి. ఆ పాఠం నేర్చుకొని మళ్ళీ కనుక ప్రయత్నం చేస్తే మనం సక్సెస్ అవ్వచ్చు. కాబట్టి మన పిల్లలకి ఏం చెప్పాలంటే, ఫెయిల్యూర్ అయినంత మాత్రాన్ని ఏం పెద్ద మనకు నష్టం లేదు. అది చెప్పే పాఠాలు నేర్చుకుంటే ఆ పాఠం మనకు జీవితాంతం ఉపయోగపడుతుంది. అంతే కదండి. ఇప్పుడు మీకు సక్సెస్ అయితే కొంత మెటీరియల్ లాభం వచ్చిందండి, అది కొంతకాలమే పనిచేస్తుంది. అంతే కదా. మీకు 5 lakhs ఇచ్చారనుకోండి సక్సెస్ అయ్యారని, అదే 1 year or 2 years వచ్చింది. అంతే కదా. అదే ఒక ఫెయిల్యూర్ నుంచి మనం నేర్చుకున్న పాఠము జీవితాంతం ఉపయోగపడుద్దండి. మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉంటాం అన్నమాట. కాబట్టి నేనేం చెప్తానంటే, ఫెయిల్యూర్ ఈజ్ మోర్ వాల్యుబుల్ ఇన్ అవర్ లైఫ్. ఈ థింకింగ్ మన సొసైటీలో లేదండి. అందుకనే ఈ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ బాగా డామినేట్ చేస్తుంటుంది జనాల్లో. అది స్టడీస్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు. చాలామంది హైలీ ఇంటెలిజెంట్ పీపుల్ కూడా బిజినెస్ పెడదామని పెట్టరండి. పెట్టాలని ఆలోచన ఉంటుంది, మంచి మంచి ప్లాన్స్ ఉంటాయి, కానీ పెట్టరు. ఎందుకని? ఈయన ఊహించుకుంటాడు, ఒకవేళ ఫెయిల్ అయితే ఇప్పుడున్నటువంటి ఈజీ లైఫ్, హ్యాపీ లైఫ్ పోయింది కదా, ఇంకా బిజినెస్ స్టార్ట్ చేయాలా, అయిపోయింది అన్నట్టు ఇప్పుడు ఆలోచిస్తుంటాడు అనమాట. అంటే మొదటి నుంచి వీళ్ళకి ఉన్నటువంటి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కావచ్చా, లేకపోతే వాళ్ళు ఏం రీచ్ అవ్వాలనే ఇదిలో అసలైన వాస్తవాలు మర్చిపోతున్నారా? ఎందువల్ల అంటారు? ఇంత ఇదిగా చదువుకున్న వాళ్ళు అయినప్పటికీ కూడా కరెక్ట్. మీరు ఒక మంచి వాడు వాస్తవం అన్నారు. మన నిజ జీవితంలో ఒక వాస్తవాన్ని అందరూ తెలుసుకోవాలండి. ఏంటంటే, ప్రతి మనిషి జీవితంలో సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది, లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, కంఫర్ట్స్ ఉంటాయి, తర్వాత ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవునగా చెప్పండి. సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఇవన్నీ ప్రతి మనిషి జీవితంలో కంపల్సరీగా ఉంటాయండి. అంటే దిస్ ఈజ్ న్యాచురల్. అంతే కదా. దీని ముందు మనం యాక్సెప్ట్ చేయాలి. ఏది? లైఫ్లో ఫెయిల్యూర్స్ వస్తాయి, డిఫికల్టీస్ వస్తాయి, ఓకే, కొన్నిసార్లు మోసపోతాం, మనము చీటింగ్ గురవుతాము, ఎవరైనా సరే, తెలివితేటలు ఉన్నా సరే, ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అనుకొని ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే,
మరి ఈ డిఫికల్టీస్ని ఎలా ఫేస్ చేయాలి, ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి, ఈ చీటింగ్లోంచి మనం ఎలా బయటపడాలి, ఈ నాలెడ్జ్కి ఏం చేయాలండి. ఓకే. అంతేగాని సూసైడ్ చేసుకుంటే ఏముందండి దాంట్లో. మనం ఏం చేస్తున్నామో సమస్య నుంచి పారిపోతున్నామండి, సమస్యను సాల్వ్ చేయట్లేదు. ఎవరగా చెప్పండి. నేనేం చెప్తానంటే ఎప్పుడైతే మనము సమస్యను సాల్వ్ చేయాలన్న ఆలోచనలోకి వస్తామో అసలు అక్కడ సూసైడ్కి స్థానమే లేదండి. ఎందుకని ఇప్పుడు మనము సమస్యను సాల్వ్ చేయడానికి సొల్యూషన్ మీద ఫోకస్ చేస్తున్నాం. అంటే ఇక్కడ సారాంశం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జీవితంలో ఉన్న వాస్తవాన్ని ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి, దాన్ని అంగీకరించాలి. మనకి కష్టాలు, డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ వచ్చినప్పుడు వాటిని ఎలా సాల్వ్ చేయాలి, సొల్యూషన్ ఎలా సాధించాలి అన్న దాని మీద కనుక మన థింకింగ్ వెళ్ళగలిగితే అసలు బ్రెయిన్ సూసైడ్ థాట్ తీసుకురాలేదు. ఓకే. ఇంకా మీకు చెప్పాను కదా బ్రెయిన్ సూసైడ్ చేయొచ్చుద్దని. ఓకే. చాలామంది సూసైడ్ నోట్స్ రాస్తుంటారు. నేను ఈ కారణం వల్ల చనిపోయాను, ఇతని వల్ల చనిపోయాను రాస్తుంటారు. కొంతమంది ఆరోగ్యం బాగాలేదు, నొప్పి తట్టుకోలేకపోతున్నాను అంటూ కూడా రాస్తున్నారు కదా. ఇవన్నీ అసలు కారణాలుగా తప్పండి అది. ఓకే. ఇప్పుడు పెయిన్గా ఉందండి, ఇవాళ మనకి ఎన్ని రకాల పెయిన్ కిల్లర్స్ లేవు, ఎన్ని రకాల యాంటీబయాటిక్స్ లేవు, మంచి సొల్యూషన్స్ ఉన్నాయి కదా, లేటెస్ట్ మెడిసిన్స్ వచ్చినాయి కదా, అవునా కదా. సూపర్ మోసపోయారు అనుకుందాము. ఎందుకు మోసపోయారు? మీరు నమ్మారు కాబట్టి మోసపోయారు. నమ్మకపోతే అతను మోసం చేయలేడు కదా, అమ్మాయి మోసం చేయలేదు కదా, అవకాశమే ఉండదు కదా. కాబట్టి మనం ఏం చేయాలి, దీన్ని కరెక్షన్ చేసుకోవాలి. అంటే నేను మళ్ళీ మోసపోకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అంతే కదా. అంతేగాని ఎక్కువ కారణం అంటే బ్లేమ్ చేయటం అండి, వాళ్ళ వల్ల జరిపాను, వీళ్ళ వల్ల జరిపాను. కానీ ఒక అమ్మాయి మాత్రం ఫ్యాషన్ డిజైనర్ అండి, వెరీ హైలీ టాలెంటెడ్ అమ్మాయి. ఆ అమ్మాయి ఏదో ఇష్యూస్ వల్ల సూసైడ్ చేసుకుందండి. ఆ అమ్మాయి సూసైడ్ నోట్ రాసిందండి. ఏం రాసిందంటే ఇంగ్లీష్లో రాసింది, తెలుగులో చెప్తాను మీకు. నా చావుకి ఎవరు కారణం కాదు, నో వన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై డెత్. అప్పుడు మనకు డౌట్ వచ్చింది, మరి ఎందుకు చేసుకోవాలని చెప్పేసి, అంతే కదా. ఎవరు కారణం ఎందుకు చేసుకోవాల్సిన అవసరం అవుతుంది. అప్పుడు తను అంటుందన్నమాట, ఐ ఆమ్ ద విక్టిమ్ ఆఫ్ మై ఓన్ బ్రెయిన్. నా బ్రెయిన్ నన్ను చేసుకోమని చెప్పింది, దాన్ని నేను ఓవర్కమ్ చేయలేకపోయాను, దాన్ని తిరిగి చెప్పలేకపోయాను, కంట్రోల్ చేయలేకపోయాను. ఐఎమ్ ద విక్టిమ్ ఆఫ్ మై ఓన్ బ్రెయిన్ బికాస్ ఐ కుడ్ నాట్ ఓవర్ రూల్ మై బ్రెయిన్. అంటే నా బ్రెయిన్ నేను ఓవర్ రూల్ చేయలేకపోయాను. అంటే మరి సూసైడ్ చేసిన బ్రెయినే కదండి, తనకు తెలుస్తుంది కదా. అప్పుడు ఇటువంటి వాళ్ళు ఏం చేయాలంటే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేయాలండి. ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోవాలండి మనం. సూసైడల్ టెండెన్సీస్ బాగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు టెండెన్సీస్ బాగా వస్తూ ఉంటే దీన్ని నివారించాలంటే ఏం చేయాలంటే అండి, మీరు వెంటనే మనుషుల్లో వెళ్ళి కలిసిపోండి. ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఒంటరిగా ఉండకుండా ముందు జనాల్లో కలిసిపోవాలి, జనాల్లో కలిసిపోండి. అది ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, బయట రోడ్డు మీద జనాలు కావచ్చు. ఓకే, జనాల్లో కలిసిపోండి. కలిసిపోయినప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ వేరే యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయిపోయిందండి. ఆ రకరకాల మనుషులు ఉంటారు, వాళ్ళ ఫోటో తీసుకోవటంలోనూ వాళ్ళని గురించి రీకలెక్షన్ చేయడంలో బిజీ అయిపోయింది అనమాట. ఈ టెంపరీగా ఇది పోస్ట్ పోన్ అయిపోయింది. సో డైవర్షన్ అనేది అవసరం, డైవర్షన్ చాలా అవసరం అండి. తర్వాత లేదు మీరు వెళ్ళలేకపోయారు, వెంటనే ఒక ఫ్రెండ్కి ఫోన్ చేయండి. ఫోన్ చేసి ఏదో ఒక విషయం మీద వేరే టాపిక్ మీద మాట్లాడండి, చెప్పక్కర్లా సూసైడ్ గురించి చెప్పక్కర్లా, వేరే టాపిక్ మీద మాట్లాడండి. అప్పుడు బ్రెయిన్ ఆటోమేటిక్గా డైవర్ట్ అయిపోయింది. లేదు మీకు మంచి నచ్చిన పాటలు ఉన్నాయి, మ్యూజిక్ ఉన్నాయి, పెట్టుకొని వినండి, ఏదో విధంగా డైవర్ట్ చేయండి. ఎందుకంటే మీరు బ్రెయిన్ని కంట్రోల్ చేయలేరు కాబట్టి మా దగ్గరకు వస్తే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో ప్రాసెస్ నేర్పుతామండి. మీ అంతటి మీరు చేయలేరు కాబట్టి చేయాల్సిందాలే మీరు డైవర్ట్ చేయండి. డైవర్ట్ చేసి దాంట్లోంచి బయటపడండి. బయటపడిన తర్వాత ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. ఇంకా కూడా ఏం చెప్తానంటే కొన్ని సందర్భాల్లో ఇవన్నీ కూడా కాకపోతే మీ దగ్గరలో తేనె కానీ, గ్లూకోజ్ వాటర్ కానీ, చాక్లెట్ కానీ, డార్క్ చాక్లెట్స్ ఉంటే ఒకటి తినేసేయండి. డైవర్ట్ అవుతుందండి. ఎందుకంటే బ్రెయిన్కి వెంటనే గ్లూకోజ్ అందుతుంది అనమాట. అది దీన్ని టేస్ట్ చేస్తుంది అనమాట, ఎంజాయ్ చేస్తుంది అనమాట. టెంపరీగా డైవర్ట్ అయిపోయిందండి. ఒకసారి ఒక పిహెచ్డి అమ్మాయి అండి, వెస్ట్రన్ కంట్రీస్లో పిహెచ్డి వచ్చింది. అక్కడ ఆ పిహెచ్డిలో ఒక ప్రాబ్లం రావటం వల్ల తను స్కిజోఫ్రీనియా అనే ప్రాబ్లంలో పడిపోయిందండి. ఇక్కడికి వచ్చి చాలా సంవత్సరాలు మందులు వాడినా తగ్గలేదు. ఇప్పుడు ఆమె ఇప్పుడు కొంత సర్టెన్ ఏజ్ వచ్చేసింది కదా, ఇప్పుడు ఏమంటుందంటే నా ఏజ్ వాళ్ళంతా పెద్ద పెద్ద జాబుల్లో ఉన్నారు, నేనేమన్నా ఈ ప్రాబ్లంలో మునిగిపోయాను, నేను చేసిన ఈ పిహెచ్డి ఎవరికి ఉపయోగము, ఎంటెక్ ఎవరికి ఉపయోగము, నేను చచ్చిపోతా అని బాగా ఇది చేస్తుంటే వాళ్ళ మదర్ 3 hours పోరాడిందండి.
చెప్పింది పాపం ఇన్ని రకాలు చెప్పింది. ఆయన లేను ఏమి కాదు ఇప్పుడు ఈ క్షణంలో చచ్చిపోతుంది. ఇక ఆమె పాపం చేయలేక నాకు ఫోన్ చేసిందండి. నాకు ఫోన్ చేసి నేను ఇమీడియట్గా చెప్పానండి. ఇంతసేపు ట్రై చేశాను సార్ అంటే, ఇప్పుడు మన మాటలు చెప్తే అమ్మాయి వినే పద్ధతి లేదు. వెంటనే 2-3 స్పూన్లు తేనె తినిపించండి కాసేపు అని అన్నారండి. తినిపించిన తర్వాత నాకు ఒక 5 minutes ఫోన్ చేసి ఇప్పుడు మాట్లాడానండి. ఇప్పుడు ఈ అమ్మాయి పిహెచ్డీ చేసింది, ఈ అమ్మాయికి ఎంత గొప్ప అవకాశం వచ్చింది, వేరే కంట్రీకి వెళ్ళి పిహెచ్డీ చేసి ఎంతమందికి అవకాశం వచ్చింది. ఓకే, నువ్వు ఇప్పటికైనా మన లైఫ్ని సెట్ చేస్తాం, మీకు మంచిగా నీ కెరీర్ బ్యూటిఫుల్గా బిల్డప్ చేసుకోవచ్చు అని చెప్పానండి. మారిపోయింది, ఓకే, డైవర్ట్ అయిపోయింది. ఇన్స్టెంట్ సొల్యూషన్. ఇన్స్టెంట్గా ఇస్తామండి. ఓకే, ఎందుకంటే ఆ వ్యక్తి గురించి మనకు తెలిసిందనుకోండి, కరెక్ట్గా మనం ఒక ప్రాపర్ వేలో థాట్ ఇచ్చామంటే ఇక లైఫ్లో సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఈ చిన్న చిన్న చిట్కాలు కూడా తెలుసుకొని, ఓకే, మన థింకింగ్ ఆలోచన విధానంలో మార్పు తెచ్చుకొని వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకొని, ఓకే, డిఫికల్టీస్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం నేర్చుకుంటే ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఒత్తిడిని ఒక స్వీట్, ఒక చాక్లెట్ ద్వారా ఆ క్షణానికి మనం డైవర్ట్ చేయొచ్చు మైండ్ని. సూపర్ సార్, చాలా చక్కటి సొల్యూషన్ కూడా చెప్పారు. ఇమీడియట్గా ఎలా రిలాక్స్ అవ్వచ్చు దాని నుంచి అని. ఎప్పుడైనా ఇలాంటి డిప్రెషన్కి లోనైనప్పుడు డైవర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మైండ్ని డైవర్ట్ చేయండి, అప్పుడు మీ సూసైడ్ థాట్ అనేది పోస్ట్ పోన్ అవుతుంది. ఆ తర్వాత ఏం చేయాలో అని ఆలోచించగలిగే శక్తి కూడా మనకు వస్తుంది. అప్పుడు మనం నిపుణుల్ని కన్సల్ట్ చేయొచ్చు, చక్కటి పరిష్కార మార్గాలు చూపిస్తారు.